జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో మరో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతూ ఉన్నాయి. టీడీపీ నుంచి సానా సతీష్, వైసీపీ నుంచి పరిమళ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి. అయితే సంఖ్యాబలం ఆధారంగా ఈ 4 రాజ్యసభ స్థానాలు కూడా కూటమి ఖాతాలోకే వెళ్తూ ఉన్నాయి. క్రమంలో బీజేపీ ఒకటో రెండో తీసుకుంటే మిగిలినవి టీడీపీ జనసేన పంచుకోవాలని చూస్తూ ఉన్నారు అని, జనసేన మాకు ఒకటి ఖచ్చితంగా కావాలని అడుగుతూ ఉన్నారు అని. సో మొత్తం మీద వీళ్ళు 3 పార్టీల మధ్య పంపకాలు ఎలా జరగబోతున్నారు అన్నది చూడాలి. అయితే పేర్లు మాత్రం లోకేష్కి సన్నిహితులు అండ్ సీనియర్ నాయకులను విస్మరించి ఇప్పుడు పైరవీలు చేసే వాళ్ళకి రాజ్యసభ స్థానాలు ఇవ్వబోతున్నారు అని కొన్ని వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అవి నిజమో అబద్ధమో ఇప్పుడు తెలియదు. అయితే తెలుగుదేశం పార్టీలో కొందరు సీనియర్ నేతలు, కొందరు బీసీ ఎస్సీలకు సంబంధించి ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు ఈసారి పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుని ఉన్నారు. అందులో ప్రధానంగా యనమల రామకృష్ణుడి గారు ఒకరు, వర్ల రామయ్య గారు మరొకరు. సో వీళ్ళిద్దరి పరిస్థితి ఎట్లుంది అంటే రాజ్యసభ స్థానాలు అండ్ మరీ ముఖ్యంగా వర్లరామయ్య గారి పరిస్థితి ఎట్లంటే రాజ్యసభ స్థానాలు ఎప్పుడు చర్చ వచ్చినా వర్లరామయ్య గారి పేరు వస్తుంది, తీరా ఫైనల్లో ఆయన పేరు ఉండదు. మళ్ళీ రాజ్యసభ స్థానాలు చర్చ వస్తే మళ్ళీ ఆయన పేరు వస్తూ ఉంటుంది. అదేదో అంటారే ఓ స్త్రీ రేపురా అని ఇంతకుముందు గోళ్ళ మీద రాసి పెట్టుకునేవాళ్ళు. ఎవరిని అప్పడిగేకపోతే కొంత టేబుల్ల మీద వ్యాపారస్తులు పెట్టుకుంటారు, అప్పు అంటే రేపు రా అని, అప్పు అంటే రేపు కలుద్దాం అని ఉంటుంది. సో ఇప్పుడు వర్లరామయ్య గారి పరిస్థితి రాజ్యసభ స్థానము అంటే సరే ఖచ్చితంగా రేపు కలుద్దాం, రేపు అంటే రేపు కలుద్దాం అన్నాం కదా, మళ్ళీ రేపు అంటే రేపు కలుద్దాం అన్నాను కదా, ఆయన పరిస్థితి అలాగే ఉంది. యనమల రామకృష్ణుడి గారు చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉన్నారు, ఆయన పరిస్థితి కూడా రేపు కలుద్దాం అన్నట్లే ఉంది. అంటే అది వస్తే రేపురా అని రాసి పెట్టుకున్నట్టు, లేకుంటే రేపు కలుద్దాంలే అని చెప్పినట్లు. సో ఈసారి అయితే వీళ్ళు ఆశలు పెట్టుకున్నారు. అండ్ మరో కీలక నేత ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు కూడా నాకు ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారట. అయితే సీనియర్లకు ఇచ్చే పరిస్థితి లేదు. నారా లోకేష్ గారికి దగ్గర సన్నిహితులైన సానా సతీష్కి రెన్యువల్ చేయడం, కంటిన్యూ చేయడం, కిలార్ రాజేష్కి రాజ్యసభ పంపడం అని చెప్పి ఈ విధంగా ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ సన్నిహితుల దగ్గర వాళ్ళు చెప్పుకుంటున్నారు అని కూడా చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారైనా తెలుగుదేశం పార్టీ పదే పదే బీసీల పార్టీ అంటూ ఉంటారు. మరి బీసీలను ఎంతని రాజ్యసభకు పంపిస్తారు అన్నది కూడా ఇంట్రెస్టింగ్గా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాను పంపించే రాజ్యసభలో సగం బీసీలనే పంపించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, ఆయన పంపించిన దాంట్లో సగం బీసీలనే పంపించారు. మరి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్కరినైనా బీసీలను పంపుతారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి లాగా వాళ్ళకు వచ్చే రాజ్యసభ స్థానంలో సగం బీసీలకు ఇస్తారా, అంత ధైర్యం చేయగలుగుతారా తెలియదు, చూడాలి.